ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి వందనములు. దేవుడు అనుగ్రహించినటువంటి గొప్ప మహాకృపను బట్టి మనందరం ఇప్పుడు ఏకంగా కూడుకొని ఉన్నాం. దేవాది దేవుడు మరి నిన్న మనకు తెలియజేసిన విధంగా సంఘంలో మనం ఏం చేయాలి, సంఘం అంటే ఏంటో నిన్న చెప్పాను. అయితే సంఘంలోకి రావాలి అని అంటే ఫస్ట్ బాప్తిజం తీసుకోవాలి, అది ఖచ్చితమని చెప్పా. ఈరోజు సంఘం గురించే, అసలు సంఘంలోకి ఎలా ప్రవేశించాలి, సంఘం అంటే ఏంటి, దేవుణ్ణి అనుసరించే వాళ్ళని సంఘం అంటారు. సో ఈ సంఘంలోనికి వెళ్ళాలంటే మనం ఏం చేయాలి, దేవుణ్ణి అనుసరించే క్రమంలోకి వెళ్ళాలంటే మనం ఏం చేయాలి? 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 2-3 వచనాలు. అనుకూల సమయమందు నీ మొర ఆలకించితిని, రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని అని ఆయన చెప్పుచున్నాడు కదా. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూల సమయము, ఇదిగో ఇదే రక్షణ దినము. చాలు. ఎప్పుడు రావాలి, ఎప్పుడు యేసయ్య నమ్ముకోవాలి, ఎప్పుడు బాప్తిస్మం తీసుకోవాలి, ఎప్పుడు సంఘంలోనికి రావాలి అని అంటే ఏమని చెప్తున్నారు పౌలు గారు? ఇదిగో ఇదే అనుకూల సమయము, ఈ సమయము మళ్ళీ రాదు, ఈ క్షణమే, ఈ గడియే దేవాది దేవుణ్ణి నమ్ముకోండి, ఈ క్షణమే, ఈ గడియే సంఘంలోనికి ప్రవేశించండి. అంటే ఎప్పుడు సంఘంలోనికి రావాలనేది డేట్ లేదు, వెంటనే వచ్చేయటం చాలా మంచిది అని చెప్పి దేవాది దేవుడు తెలియజేస్తున్నాడు. ఎప్పుడు ప్రవేశించాలి సంఘంలోనికి? మనము వెంటనే ప్రవేశించాలి. తర్వాత ఇంకో మాట చూద్దాం. అపోస్తల కార్యములు 8వ అధ్యాయము, అపోస్తల కార్యములు 8వ అధ్యాయము 34 నుండి 37 వచనాలు చూడండి. నేను దాని భావం చెప్తా. నపుంసకుడు అని చెప్పి ఒక అతను ఉన్నాడు. నపుంసకుడు అంటే తెలుసు కదా మీకు? తెలుసా నపుంసకుడు అని అంటే? అబ్బాయిగా పుట్టి అమ్మాయిగా మారినటువంటి వారిని నపుంసకులు అంటారు. అట్లాంటి వాళ్ళు బైబిల్లో ఉన్నారు, చాలా మంది ఉన్నారు అట్లాంటి వాళ్ళు, వాళ్ళని నపుంసకులు అంటారు. అయితే అట్లాంటి ఒక వ్యక్తి చక్క గుర్రం మీద, రథం మీద వెళ్తూ బైబిల్ చదువుతున్నాడు. ఆయన బైబిల్ చదువుతా ఉంటే ఆయనకి కొన్ని విషయాలు అర్థం కాక ఆలోచిస్తున్నాడు. సరే, దారిలో ఫిలిప్ గారు పక్కనే ఇంకొక సైడ్, ఇంకో ప్రాంతంలో ఉంటే దేవుడు ప్రత్యక్షమై, ఫిలిప్పు నువ్వు వెంటనే నీ అడ్డదారి నడుచుకుంటూ వెళ్ళు, ఒక రథం వస్తుంది, ఆ రథం ఎక్కు. ఒక ఆయన ప్రయాణం చేస్తా ఉన్నాడు, అంతే. ఇంకా ఆయన లేచాడు, నడుచుకుంటూ వెళ్ళి రోడ్డు మధ్యలో నుంచున్నాడు. నపుంసకుడి రథం వెళ్తా ఉంది, ఆపాడు, ఎక్కాడు, కూర్చున్నాడు. నపుంసకుడు బైబిల్ చదువుతున్నాడు. ఈ గ్రంథం ఏంటి ఇలా ఉంది, అసలు ఏం అర్థం కావట్లేదు అని. అప్పుడు ఫిలిప్ గారు ఆ గ్రంథాన్ని వివరించి చెప్తున్నాడు నపుంసకుడికి. ఫిలిప్ గారు అట్లా వివరించి చెప్పేసరికి విని వెంటనే ఒక పని చేశాడు. ఆ పని చూద్దాం. అపోస్తల కార్యములు 8వ అధ్యాయము, అపోస్తల కార్యములు 8వ అధ్యాయము 36 వచనం చూద్దాం. వారు త్రోవలో వెళ్ళుచుండగా నీళ్లున్న ఒక చోటకు వచ్చినప్పుడు నపుంసకుడు, ఇదిగో నీళ్లు, నాకు బాప్తిస్మం ఇచ్చుటకు ఆటంకమేమని అడిగి రథము నిలుపుమని ఆజ్ఞాపించెను. చాలు. ఆయన ఏం చేశాడు? విన్న వెంటనే వాక్యం విన్న వెంటనే, వాక్యం అర్థం చేసుకున్న వెంటనే, ఇదిగో రథమాపు అని చెప్పి నపుంసకుడు ఆపించి నీళ్ళ దగ్గరికి తీసుకెళ్ళినారు. ఆపించి రథాన్ని, ఇదిగో నీళ్లు, నాకు ఇప్పుడు వెంటనే నువ్వు బాప్తిస్మం ఇచ్చేసాయి అని చెప్పి ఫిలిప్ గారికి చెప్తున్నాడు. ఇప్పుడు నాకు బాప్తిస్మం ఇవ్వటానికి ఏదైనా ఆటంకం ఉందో చెప్పు. వెంటనే ఫిలిప్ గారు దిగారు, నీళ్ళల్లో ఆయనకి బాప్తిస్మం ఇచ్చారు.
బాప్తిస్మం ఇచ్చిన వెంటనే ఫిలిప్ గారికి ఏమైంది? తర్వాత చదవండి. నీవు పూర్ణ హృదయముతో విశ్వసించిన ఎడల పొందుదు అని చెప్పెను. అతడు యేసుక్రీస్తు దేవుని కుమారుడని విశ్వసించుచున్నానని ఉత్తరం ఇచ్చెను. ఫిలిప్పు నపుంసకుడు ఇద్దరును నీళ్లలోకి దిగిరి. అంతటా ఫిలిప్పు అతనికి బాప్తిస్మం ఇచ్చెను. వారు నీళ్ళల్లో నుండి వెడలి వచ్చినప్పుడు ప్రభు ఆత్మ ఫిలిప్పును కొనిపోయాను. చాలు. ఫిలిప్పు గారు బాప్తిస్మం ఇవ్వడానికి నపుంసకుడిని తీసుకొని అట్లా బాప్తిస్మం నీళ్ళలో ముంచి పైకి లేపాడు, బాప్తిస్మం ఇచ్చేసాడు. వారు బాప్తిస్మం తీసుకున్నాక అట్లా ఒడ్డుకు వచ్చారంట. ఒడ్డుకు రాగానే ఏమైంది? ఫిలిప్ గారిని ఎవరు తీసుకెళ్లారు? ఏ ఆత్మ? ఆత్మలు చాలా ఉన్నాయి. ఏ ఆత్మ కొనిపోయింది? ప్రభు ఆత్మ వచ్చి కొనిపోయిందంటే అర్థం ఏంటి? ప్రభు ఆత్మ వచ్చి కొనిపోయిందంటే చనిపోయాడని. ఇంకా కొనిపోవటం అంటే ప్రభు ఆత్మ వచ్చి కొనిపోయాను అని అంటే మనిషి బ్రతికుండగా అట్లా తీసుకెళ్ళిపోయాడు దేవుడు. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్గా పిల్లలు వేరే చోట ఆడుకుంటున్నారు, పిల్లల్ని పట్టుకొని తీసుకెళ్ళిపోతా ఉంటాం. దాన్ని ఏమంటారు? అక్కడి నుండి కొనిపోయాను అంటారు తెలుగు భాషలో. మామూలు మనం లోకల్గా మాట్లాడుకునే లాంగ్వేజ్లో తీసుకొని వెళ్ళిపోయింది, పట్టుకొని వెళ్ళిపోయింది, లాక్కొని వెళ్ళిపోయింది అని అంటారు. సో బైబిల్ ఏం చెప్తుందంటే కొనిపోయాను. ఫిలిప్ గారిని ప్రభు ఆత్మ అట్లా తీసుకెళ్ళిపోతా ఉంటే నపుంసకుడు చూసి ఆనందించాడు. ఇప్పుడు ఎగ్జాంపుల్గా బ్రతికున్న మనిషి అలా పైకి లేచి ఆకాశంలోకి వెళ్తే ఎట్లుంటుంది? మీరే డైరెక్ట్గా చూస్తూ ఉన్నారు. మీరుంటే ఏం చేస్తారు? ఇప్పుడు మీరున్నారు ఎగ్జాంపుల్గా, మీ ముందు ఆ చంద్ర అంటే ఎట్లా లేచి వెళ్ళిపోతా ఉంది ఆకాశంలో. ఏం చేస్తారు? మీరందరూ నవ్వుతారా చూసి? బాగా వెళ్తుంది, బాగా వెళ్తుందంట అండి. ఏం చేస్తారు మీరు? ఆశ్చర్యం వేసింది ఫస్ట్, తర్వాత భయం వేసింది. ఏం వెళ్ళిపోతుంది, అట్లా వెళ్ళిపోతుంది. కానీ ఫిలిప్ గారు ఏం చేశారు? తర్వాత చదవండి. నపుంసకుడు సంతోషించుచు ఆ త్రోవన వెళ్ళెను. చాలు. ఫిలిప్ గారు దేవుడు ఫిలిప్ గారిని అట్లా తీసుకెళ్ళిపోతా ఉంటే నపుంసకుడు ఏం చేస్తున్నాడంట? సంతోషిస్తున్నాడు. ఎందుకు? దేవాది దేవుడు ఫిలిప్పుని తీసుకెళ్ళిపోతున్నాడు అని చెప్పి ఆయనకు అర్థమైంది. చూసారా? వాక్యము ఆయనకు అర్థం కాకపోతే ఫిలిప్ గారిని పంపిస్తే ఫిలిప్ గారు చెప్పిన వాక్యమును నపుంసకుడు విని వెంటనే బాప్తిస్మం తీసుకున్నాడు. ఒక రోజు తీసుకోలే, గడియ కొన్ని గంటలు తీసుకోలే, అర్థమైంది. వెంటనే రథము ప్రయాణిస్తున్న టైంలోనే నీళ్ళ దగ్గర ఆపాడు, బాప్తిస్మం తీసుకున్నాడు. మనము కూడా ఆ విధంగా ఉండాలి. మనము సంఘంలోనికి ఏ విధంగా ప్రవేశించాలి? చిటికలో వెళ్ళిపోవాలి ముందుకి. దేవాది దేవుడు తలుపులు అట్ట తీసి ఉంచుతాడు, ఎప్పుడు మూసేస్తాడో తెలియదు ఆ తలుపులు. నువ్వేం చేయాలి? అప్పుడు చిటికలో వెళ్ళిపోవాలి, వెంటనే పరిగెత్తుకుంటా. లేదు అని చెప్పి ఆలస్యం చేస్తే తలుపులు మూసివేయబడతాయి. తలుపులు మూసివేయబడితే మనం వెలుపల ఉంటాము, మనం సంఘంలో ఉండము. ఇప్పుడు ఎగ్జాంపుల్కి మన చర్చే ఉంది, బయట ఏముంది? ఎండ మాడిపోతుంది, లోపల కూడా వేడిగానే ఉందిలేండి, కొద్దిగా చల్లగా ఉంది. అయితే ప్రార్థన ఎంతసేపు? 1 గంటన్నర సేపు. ఆ గంటన్నర సేపులో నువ్వు మందిరంలోకి వస్తే దేవుని మాటలు వింటావు, నీకు కొంచెం ప్రోత్సాహం ఉంటుంది. లేదు ఇంకాస్త లేట్ అయితే ఆఖరి క్షణాల్లో వస్తే నువ్వేమి వినలేవు, నీవేమి పొందుకోలేవు, దేవుడి గురించి ఏమి తెలుసుకోలేవు. కాబట్టి మనము సంఘంలోనికి ఏ విధంగా ప్రవేశించాలి? త్వరగా ప్రవేశించాలి. ఈ గడియే రక్షణ గడియ అని చెప్పి బైబిల్ సెలవిస్తూ ఉంది. ఇంకొక అదే గ్రంథంలో ఇంకొక అధ్యాయం చూద్దాం. 2వ అధ్యాయం
అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 41వ వచనం. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిస్మము పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. చాలు. పేతురు గారు నుంచొని వాక్యం చెప్తా ఉంటే కొంతమంది లేచి ప్రశ్నించేవాళ్ళు, నువ్వు చెప్పేది ఇట్లా ఉంది, మరేంది గ్రంథంలో ఇలా ఉంది అని అనేవాళ్ళు ఒకళ్ళు. ఇంకొంతమంది లేచి యేసయ్య మనిషే కదా, చనిపోయాడు కదా మనిషిలాగే, నువ్వేంటి దేవుడు అంటావు అని అంటారు ఇంకొంతమంది. ఇలా ప్రతి ఒక్కళ్ళు లేచి ప్రశ్నిస్తూ ఉన్నప్పుడు పేతురు గారు ప్రతి ఒక్కరికి సమాధానం ఇస్తూ ఉండేవాడు. అలా పేతురు గారు సువార్త చెప్తా ఉంటే ఎంతమంది మారారు జనం అక్కడ? మళ్ళీ ఇంకోసారి చదువుతాం అదే వచ్చిన. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిస్మము పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. ఒక్క రోజులో ఎంతమందికి బాప్తిస్మం ఇచ్చారు? 3,000 మందికి బాప్తిస్మం ఇచ్చారు. ఒకసారి ఆలోచించండి, 3,000 మందికి ఒకే రోజులో బాప్తిస్మం ఇవ్వగలమా? 3,000 మందికి. పేతురు గారు ఎక్కడున్నారు? నీటికి దూరంగా ఉన్నారు. చక్కగా ఇట్లా మైదానంలో కూర్చొని చెప్తున్నారు. ఇక్కడ నుంచి అందరూ బయలుదేరి నీటి దగ్గరికి వెళ్ళి నీళ్ళల్లోకి వెళ్ళి ఒక్కొక్కళ్ళకి దేవుడి గురించి చెప్పి వాళ్ళని ముంచి లేపేసరికి 3,000 మందికి ఎన్ని రోజులు పట్టింది బాప్తిస్మం ఇవ్వడానికి? కానీ ఇక్కడ ఏమనుంది? ఒకే ఒక్క రోజులో 3,000 మందికి ఇచ్చేసారు బాప్తిస్మం. ఎట్లా జరిగింది అది? ముందే చెప్పాను, బాప్తిస్మము అని అంటే మారు మనస్సు. మరి నీటిలో ముంచేది బాప్తిస్మం అంటే క్రియ. అది ఇప్పుడు ఎగ్జాంపుల్గా మనం ఉన్నాం, మనము క్రిస్టియన్స్గా మారాము అంటానికి గుర్తులేంటి? ఆదివారం అయితే బైబిల్ పట్టుకొని చర్చ్కి వెళ్తాం, అదే గుర్తు. మన మనసు ఏమైపోయింది? ముందే మారిపోయింది, అదే మారు మనస్సు, అదే బాప్తిస్మం. నీటిలో ముంచి ఇచ్చేది క్రియ అన్నమాట. అది అందరికీ తెలుస్తుంది. ఓకే, ఈరోజు ఈమెని నీళ్ళలో ముంచి లేపారు, బాప్తిస్మం ఇచ్చారు. అయితే అక్కడే విధంగా ఇచ్చారో తెలుసా బాప్తిస్మం? దేవుని ఆత్మ 3,000 మంది పైగా దిగింది. అందరి పైకి పరిశుద్ధాత్మ దిగి ప్రతి ఒక్కరిని ముట్టింది, స్వస్థపరిచింది, ఆశీర్వదించింది. వెంటనే ఈ కార్యక్రమాలన్నీ జరిగాక వెంటనే వారు మారు మనస్సు పొంది బాప్తిస్మం తీసుకోవటం జరిగింది. నీటిలో ముంచితేనే బాప్తిస్మము కాదు, దేవాది దేవుడు ఆత్మతో కూడా ఇస్తున్నాడు, అగ్నితో కూడా ఇస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఆరోహణం అయిపోతాడు ఒలీవల కొండ మీద. అయిపోయాక మేడ గదిలో కూర్చొని అందరూ ప్రార్థిస్తూ ఉంటారు, అందరూ ఆరాధన చేస్తూ ఉంటారు. కొంతసేపటికి మేడ గదిలోకి ఆత్మ దిగుతుంది. ఫస్ట్ టైం అక్కడే దిగుతుంది. వెంటనే వారి తలల మీద చూస్తే మండుతుందంట నిప్పు. వాళ్ళ నిప్పు వాళ్ళు చూసుకుంటున్నారు ఇట్లా పైకెత్తి, నా తలల మీద ఏంటి నిప్పు వస్తుంది అని. అంటే వారు ఏం చేయబడ్డారు? బాప్తిస్మం తీసుకోబడ్డారు. వారి మీదకి పరిశుద్ధాత్మ వచ్చేసింది. అంటే బాప్తిస్మం తీసుకున్న ప్రతి ఒక్కరి దగ్గర ఎవరు ఉన్నట్టు? పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నట్టు. పరిశుద్ధాత్మ దేవుడు గనక ఉంటే మనకి ఏ చింత లేదు, ఏ బాధ ఉండదు, ఏ ఇబ్బంది ఉండదు, ఏ కష్టము ఉండదు, నష్టం ఉండదు, ఆశీర్వదింపబడతాం. ఒకవేళ బాప్తిస్మం లేకపోతే పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండడు. పరిశుద్ధాత్మ దేవుడు మనలో లేకపోతే, ఇంట్లో మనుషులు లేకపోతే ఇంట్లో ఏమంటాయి? ఇంకా చెప్పండి, తెలుసు కదా మీకు. ఇంట్లో మీరు కట్టుకున్న ఇంట్లో మనుషులు లేకపోతే ఇంకెవరు ఉంటారు? ఏముంటాయి? పాములు ఉంటాయి, కుక్కలు ఉంటాయి, పురుగులు ఉంటాయి. అంటే ఇంట్లో మనం లేకపోతే చుట్టుపక్కల ఉన్న పురుగులన్నీ ఆ ఇంట్లో నివాసం పెట్టుకుంటాయి. అదే నువ్వు సృష్టించుకున్నటువంటి ఇల్లు నువ్వే కనుక ఉంటే నీ ఇల్లు అంటే నీట్గా శుభ్రంగా ఉంచుకుంటూ భద్రపరుచుకుంటావు. కాబట్టి హృదయం అనేటువంటి ఈ ఇంటిలో పరిశుద్ధాత్మ దేవుడు ఉండాలి. పరిశుద్ధాత్మ దేవుడు కనుక ఉన్నాడు అనుకో, నీ హృదయం ఎట్లా ఉంటుందో తెలుసా? తెల్లటి వస్త్రం వల్లే ఉంటుంది. ఏ మచ్చ ఏ మాధుర్యం లేకుండా స్వచ్ఛంగా ఉంటాం.
నీ హృదయంలో పరిశుద్ధాత్మ దేవుడు లేడనుకో, అన్నీ వచ్చేస్తాయి లోకం అన్ని లోపలికి. అవి ఏం చేస్తాయి? నీ మనసుని కుళ్ళు పట్టిస్తాయి, మురికి చేసేస్తాయి నీ హృదయాన్ని. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి ఉండగలడా? ఇంకా మురికిలో ఉండలేరు. అంటే నీ ఇల్లు కొన్ని రోజులు ఊరెళ్ళి వచ్చేసరికి ఎట్లుంటుంది? నాశనం అయిపోయింది. మళ్ళీ నువ్వేం చేసుకోవాలి? ఆ ఇంట్లో ఉండాలి అని అంటే అట్లాగే ఉంచుకొని ఉండలేము. దాన్ని శుభ్రం చేసుకొని మరలా జీవించడం స్టార్ట్ చేయాలి. అదే దేవాది దేవుడు చెప్తుంది. మన హృదయాలన్నీ, మన ఈ పాపమన్నిటినీ తీసుకొని వెళ్ళి మన హృదయాలను పాడు చేసుకున్నాం, నాశనం చేసుకున్నాం. ఇప్పుడు ఏం చేయాలి? ఆ హృదయాన్ని మనం నీట్గా క్లీన్ చేయాలి, దులపాల, బూజునంతా దులపాల, మొత్తం బండలన్నీ శుభ్రంగా కడగాలి. దేవాది దేవుడిచ్చిన రక్తంతో మన హృదయాన్ని ఏం చేయాలి? ఉతకాలి, బాగా ఉతకాలి. దేవాది దేవుడు అంటా ఉంటాడు, ఇజ్రాయేలీలు పాపం చేస్తారు, మళ్ళీ పాపం చేస్తే దేవుడు శిక్షిస్తాడు, వెంటనే మళ్ళీ మేము తప్పు చేసాం క్షమించను అంటారు. సరే అని దేవుడు క్షమిస్తాడు, మళ్ళీ పాపం చేస్తారు, మళ్ళీ క్షమించడు. ఇవన్నీ రిపీట్ చేస్తూ ఉంటారు అనమాట వాళ్ళు. అప్పుడు ఏమైంది? ఇప్పుడు ఎగ్జాంపుల్గా మనం బట్టలు వేసుకున్నాం, వైట్ బట్టలు. ఈ బట్టలు వేసుకొని ఏదో ఆడుకున్నాం, అటు ఇటు తిరిగి మరకైంది, ఉతికేసుకున్నాం, వెంటనే ఏమైద్దా? మరక పోయిద్ది. మళ్ళీ బట్టలు వేసుకున్నాం, మళ్ళీ ఆడావు, మళ్ళీ ఏమైద్ది? పోయింది. ఈసారి అదే 10 సార్లు చేసావు, ఇప్పుడు ఏమైద్దా? మరక పోదు, అంతే అతుక్కుపోయింది. అది ఉందంట ఇజ్రాయేలీలో ఉన్నది అది. వారు బట్టలు ఉతుక్కుంటున్నారు, మళ్ళీ పాపం చేస్తున్నారు, మళ్ళీ క్షమించమని అడుగుతున్నారు, మళ్ళీ పాపం చేస్తున్నారు. అప్పుడు దేవుడు ఏమంటున్నాడు తెలుసా? మీరు మీ వస్త్రాలను కడుక్కుంటున్నారు, కానీ ఆ మరక నాకు ఇంకా కనిపిస్తుంది. అంటే మీరు ఎన్నిసార్లు క్షమించమని అడుగుతున్నా తర్వాత మళ్ళీ దాన్ని కంటిన్యూ చేస్తున్నారు. అంటే మీరు ఆపట్లేదు, పాపం చేయటం ఆపట్లేదు. దేవాది దేవుడు ఇప్పుడు మనల్ని కూడా అదే అంటున్నాడు. మనము దేవాది దేవుడిని క్షమించమని అడుగుతున్నాం, కానీ ఆ పాపాన్ని ఇంక వదిలేయట్లేదు. ఆ తప్పును మరలా తిరిగి 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 చేస్తున్నాం. మన బట్టలను మురికి చేసుకుంటున్నాం, మన హృదయాలను మురికి చేసుకుంటున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు ఉండాల్సిన హృదయంలో మనం వేరే వాటన్నిటినీ పెట్టేసుకున్నాం. ఇప్పుడు ఆ హృదయము కుళ్ళు పట్టుకుపోయింది, దాన్ని శుభ్రం చేయాల్సిన బాధ్యత మనది. దేవాది దేవుడు మనకి సహాయం చేస్తా అంటున్నాడు. దీనికి నేను కూడా నీకు హెల్ప్ చేస్తా, పద ఇద్దరం కలిసి బూజు దొరుకుతాం అంటున్నాడు దేవుడు. నేను కూడా నీకు సహాయం చేస్తా, పద నీ ఇంటిని మళ్ళీ చక్కదిద్దుదాం పదా. అంటే దేవాది దేవుడు జస్ట్ చెప్పి వదిలేయట్లా, మనల్ని సహాయం చేస్తున్నాడు దేవుడు మనకి. ఏం చేయగలం ఇలాంటి ఆయనకి? తిరిగి మనం ఏమన్నా ఇవ్వగలమా? ఇవ్వలే. దేవాది దేవుడు ఏమి అడగట్లేదు కూడా మనల్ని. అది నా ఇల్లు, నేను ఉండాలంతే, అంతే కోరుకుంటున్నాడు ఆయన. నన్ను నా ఇంట్లో ఉండనివ్వు చాలు. తర్వాత ఇంకొక మాటలు చూద్దాం, ఇంకొన్ని. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 28వ వచనం. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 28వ వచనం. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులనుగా ఉంచెనో ఆ యావత్తు మందను గూర్చియు మీ మట్టుకు మిమ్మును గూర్చియు జాగ్రత్తగా ఉండుడి. చాలు. దేవాది దేవుడు తన సొంత రక్తాన్ని ఇచ్చి మనలందరినీ ఏం చేశాడు? శుభ్రపరిచాడా? పరిశుద్ధపరిచాడా? అవి నెక్స్ట్. ఫస్ట్ ఏం చేశాడు? మళ్ళీ ఇంకోసారి చూద్దాం, అదే వచ్చిన స్టార్టింగ్ లో. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘము. అంటే ఏంటి దాని అర్థం? తన సొంత రక్తాన్ని ఇచ్చి ఏం చేశాడు? మనందరినీ కొనుక్కున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్గా మనం ఒక స్థలాన్ని డబ్బులు ఇచ్చి సంపాదించుకున్నాం అంటే దాని అర్థం ఏంటి? కొనుక్కున్నాం అని అర్థం. దేవాది దేవుడు రక్తాన్ని ఇచ్చి కొనుక్కున్నాడు. రక్తం అనేది చాలా అమూల్యమైనది. లోకంలో ఉన్న బంగారము, వెండి, రాగి, ఇత్తడి, కొన్ని ఖనిజాలు,
డైమండ్లు, వీటన్నిటికంటే చాలా ఖరీదైనది రక్తం. ఎందుకు? అవి ప్రాణం లేనివి, రక్తము ప్రాణం ఉన్నది. అంతేనా? రక్తంలో ఏముంటుంది? ప్రాణం ఉంటుంది. రక్తము, బాడీలో రక్తం లేకపోతే మనిషి బ్రతకడు. తల బ్రతకదు, చేతులు బతకవు, కాళ్ళు బతకవు. ఏవి కాళ్ళు చేతులు ఎందుకు చచ్చుబడతాయి? ఎందుకు కదలకుండా ఉంటాయి కాళ్ళు చేతులు? రక్తము సరఫరా లేకపోతే. అంటే రక్తము ఈ వంటిలో ఆఖరికి చిటికిన వేళ్ళను కూడా ముట్టకపోతే చిటికిన వేళ ఏమైంది? ముడవదు, పైకి ఇదంతే ఉండిపోయింది. కాబట్టి రక్తం అనేది ఒంటిలో చాలా ప్రాముఖ్యమైనది. రక్తము అనేది ఒక మనిషి ప్రాణం. ఈ లోకం మొత్తంలో చాలా గొప్ప జీవి ఏంటి అని అంటే మనిషిలో ఉన్నటువంటి రక్తం. అటువంటి రక్తాన్ని ఇచ్చి మనల్ని ఏం చేసుకున్నాడు? కొనుక్కున్నాడు. ఎవరైనా రక్తాన్ని ఇచ్చి కొనుక్కోగలరా? ఆ బ్లడ్ డొనేషన్లు ఇస్తా ఉంటాడు. ఎంత ఇస్తారు? మళ్ళీ ఒక 10 వంతు ఉంది, 10 వంతు ఇస్తాడా? 7. ఎంత? ఒక 5, 4, 5 లోపు ఇస్తారు. 5 తర్వాత ఇస్తే ఆ మనిషి ఉన్నాడు ఇంకా. అలా దేవాది దేవుడు మనకేం ఇచ్చాడు? నాకు కొద్ది కావాలి, నీకు కొద్దిగా ఇస్తా అనట్లే దేవుడు. నాకున్నదంతా, ఆయనకున్నదంతా మనకి ఇచ్చేశాడు. అట్లాంటి దేవుడు ఎక్కడైనా దొరుకుతాడా? అట్లాంటి స్నేహితుడు ఎక్కడైనా మనకు దొరుకుతాడా? దేవాది దేవుడు తన సొంత రక్తాన్ని ఇచ్చి ప్రతి మనిషిని కొనుక్కున్నాడు. తర్వాత రాబోయే జనాలను కూడా కొనేసుకున్నాడు ముందే ఆయన. అటువంటి సంఘంలో మనం ఇప్పుడు ఉన్నాం. సో మనం ఇప్పుడు ఎవరి మాట వినాలి? మనల్ని ఎవరైతే కొనుక్కున్నారో వాళ్ళ మాట వినాలి. ఇప్పుడు కొరియా అటు సైడ్ అంతా పని మనుషులు లేరు, పని రోబోట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఏమున్నాయి? పని రోబోట్లు. పని మనుషులు అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్గా హోటల్లో పనులు చేస్తూ ఉంటారు ఇప్పుడు, కానీ అక్కడ పని మనుషులు ఉండరు, రోబోలు పని చేస్తాయి. ఒకటి తుడుస్తూ ఉంటుంది, ఒకటేమో 2 సార్లు పిలుస్తూ ఉంటుంది కొరియా భాషలో, ఇంకొకటేమో వంట చేస్తూ ఉంటుంది రోబోటే, ఇంకొకటేమో బిల్లు తీసుకుంటూ ఉంటుంది రోబోట్. మొత్తం రోబోట్లే హోటల్స్లో. ఇంట్లో పనులు కూడా రోబోట్లే చేస్తాయి, కొనుక్కుంటారు వాటిని పని మనుషులాగా. ఇప్పుడు అది ఫ్యాషన్ అయిపోయింది అనమాట, అప్డేటెడ్ వర్షన్ అనమాట. ఇప్పుడు చిన్న చిన్న రోబోలు కూడా వచ్చినాయి. ఇప్పుడు అది కూర్చొని ఉంటుంది, పైకి లేచి నడుమంటే 2 కాళ్ళు 2 చేతులు నడిచిద్ది, కూర్చోమంటే కూర్చుండిద్ది, ఆడిద్ది, నవ్వించమంటే జోక్స్ వేసిద్ది, అది వెతికి దీని ఆన్సర్ చేయమంటే ఆన్సర్ చేసిద్ది. ఇప్పుడు అన్ని రోబోట్లు మారిపోయాయి. ఇప్పుడు ఆ రోబోట్ మనం కొనుక్కున్నాం కాబట్టి మనం చెప్పినట్టు అది చెయ్యాలి. నేను చెయ్యను అని చెప్పానంటే రోబోట్ని ఏం చేస్తారు? నాకు వద్ది రోబోట్ అని తిరిగి ఇచ్చేస్తారు. ఎవరైతే నిర్మించారో వారికి ఇచ్చేస్తారు, లేకపోతే నాశనం చేసేస్తారు. అంతేనా? దేవాది దేవుడు కూడా అదే చేస్తాడు. మనల్ని చేసినటువంటి దేవుడు మనము ఆయన మాట వినకపోతే మనల్ని ఏం చేస్తాడు? తీసుకెళ్ళి డైరెక్ట్గా ఎవరికి అప్పగించడు, తీసుకెళ్ళిపోయి అగ్నిలో వేసేస్తాడు. ఒక పెద్ద గొప్ప ఉపమానం ఉంది. ఏంటా ఉపమానము? దేవాది దేవుడు ఒక తోటను నాటి దానికి పరిశుద్ధాత్మ అనే ఒక అతన్ని కాపుగా ఉంచాడు. ఆ పరిశుద్ధాత్మ ఏం చేస్తాడంటే ప్రతి చెట్టు దగ్గరికి వెళ్ళి పురుగు ఎక్కడైనా పట్టిందా మందు జల్లుతాడు, ఎక్కడైనా నీళ్లు సరిగ్గా వెళ్ళట్లేదా చెట్లకి చూసుకుంటాడు, ప్రతి టైంకి నీళ్లు పోస్తూ ఉంటాడు. ఇప్పుడు ఆ చెట్టు ఎలా ఫలించాలి? టైంకి మందు వేస్తున్నారు, టైంకి నీళ్లు పడుతున్నారు, చక్కగా సూర్యరశ్మి కూడా వస్తుంది, అంత బాగుంది. నెల తిరిగేసరికల్లా చేదు కాయలు ఇచ్చేసినాయి ఆ చెట్లన్నీ. ఇప్పుడు ఎట్లా ఉంటుంది అంటే పరిశుద్ధాత్మ దేవుడు సరిగ్గా పెంచలేదనా? ఇక వచ్చేసాడు, తండ్రి వచ్చాడు చెక్ చేయడానికి. ఇప్పుడు చెట్లు ఫలించినాయి, ఎట్లా ఫలించినాయి అని చూడటానికి వస్తే ప్రతి చెట్టు చేదు కాయలు ఇచ్చింది. కొన్ని చెట్లు అయితే అసలు ఫలాలనే ఇవ్వలేదు, బాగా పెరిగాయి. మళ్ళీ దట్టంగా కోపం వచ్చింది దేవునికి. ఏం చేస్తాడు దేవుడు? వీటిని పెంచటము ఇంకా వేస్ట్, చెట్టుని ఎందుకు పెంచుతాం? మనకు ఉపయోగంగా ఫలాలు ఇస్తాయని చెప్పి. అవి ఇప్పుడు ఎగ్జాంపుల్గా ద్రాక్ష తీసుకున్నాం. చేదు ద్రాక్ష తెలుసా మీకు?
ద్రాక్షల్లో చేదు రకాలు వస్తూ ఉంటాయి కొన్ని ద్రాక్ష చెట్లు. ఆ తోటమాలి ఏం చేస్తాడు అని అంటే ద్రాక్షాలను టెస్ట్ చేస్తాడు, పులుపు తీపి చేదు వస్తే దాన్ని ఏం చేస్తాడు, ఆ ఏరుతో సహా పీకేస్తాడు. ఎందుకు? చేదు అనవసరం కాబట్టి. దాన్ని తీసి ఏం చేస్తాడు, మళ్ళీ నాటతాడా? అగ్నిలో వేసేస్తాడు. ఇక అనవసరం. మళ్ళీ అలాంటిది ఇంకొకటి మొలిస్తే బలమైన దాన్ని తీసుకుంటుంది. ఆ బలం ఇది తీసుకొని ఇది బాగా పెరుగుతుంది. ఇది బాగా పెరిగితే మనకు ఉపయోగం లేదు. దేవాది దేవుడు కూడా అదే చేస్తాడు. నేను కావాల్సిన ప్రతి వనరులు ఇచ్చాను, కావాల్సిన ప్రతిదీ ఇచ్చేసాను. ఇప్పుడు నాకు కావాల్సిన ఫలములు రాకుండా నీ ఇష్టం వచ్చినట్లు చేదు ఫలాలను ఫలిస్తావు. నీ ఇష్టం వచ్చినట్లు ఫలాలే ఫలింపకుండా ఉంటావు. నీ ఇష్టం వచ్చినట్లు అడ్డదిడ్డంగా ఎదిగితే ఏం చేస్తారు? ఇక చట్నీ తీసేసి చక్కగా కాల్చిపడేసి ఆ స్థలంలో మరలా ఇంకొన్ని విత్తనాలు, మంచి విత్తనాలు వేస్తాడు. దేవాది దేవుడు కూడా అదే చేస్తాడు మన విషయంలో. దేవాది దేవుడు ఒక్కనొక రోజు రాబోతున్నాడు. ఆయన వచ్చే టయానికి, యజమాని వచ్చే టయానికి మనం ఏం చేయాలి? మంచి ఫలాలు, కాయవే తోట కమ్మని కాయలు, పండవే చెట్ట తీయని ఫలములు, కాయవే తోట కమ్మని కాయలు, పండవే చెట్ట తీయని ఫలములు, ముద్దుగా పెంచాడని మొద్దుగా నుండకు, ముడమితో ఉంచాడని మోడు బారిపోకు, ముద్దుగా పెంచాడని మొద్దుగా నుండకు, ముడమితో ఉంచాడని మోడు బారిపోకు, ముళ్ళ పొగలలో కృంగి మొత్తబడిపోకు, ముళ్ళ పొగలలో పడి మొత్తబడిపోకు, పండ్లు కోయివాడు వచ్చి అగ్గి వేసిపోతాడు, పండ్లు కోయివాడు వచ్చి అగ్గి వేసిపోతాడు, కాయవే తోట కమ్మని కాయలు, పండవే చెట్ట తీయని ఫలములు, కాయవే తోట కమ్మని కాయలు, పండవే చెట్ట తీయని ఫలములు. బాగా మనకి కావలసినవన్నీ ఇచ్చి, మనకి ఏది కావాలంటే అది ఇచ్చి మనల్ని బాగా జాగ్రత్తగా ముద్దుగా పెంచాడని చెప్పి మనము మనకిష్టానుసారంగా పెరిగితే పండ్లు కోసేవాడు వస్తాడు. ఆ తోట, ఇప్పుడు ఎగ్జాంపుల్ మామిడి తోట తీసుకున్న, ఈ సీజన్ మామిడి కాయలు కదా, మామిడి తోటకి యజమాని ఏం చేస్తాడు? తోటమాలిని పెడతాడు. ఆ తోటమాలి ఏం చేస్తాడు? కోతులు రాకుండా, ఇంకెవరైనా పిల్లలు వచ్చి ఆ కాయలు దొంగిలించకుండా జాగ్రత్తగా చూసుకుంటాడు. ఆ తోటమాలికి తర్వాత ఏమొస్తుంది? నెల జీతం వచ్చింది. ఇప్పుడు ఆ తోటమాలి, ఆ తోట యజమాని నెలకు ఒకసారి చూసుకొని వెళ్తా ఉంటాడు, లేకపోతే వారానికి ఒకసారి చూసుకుంటాడు. వచ్చి కాయలు ఎట్లున్నాయి, చెట్లు ఎట్లున్నాయి, చెట్టుకి ఏమైనా పురుగు పడుతుందా, నీరు సరిగ్గా అందుతుందా, అంతా చూసుకుంటా చెక్ చేసుకుంటూ ఉంటాడు. ఏ చెట్టు అయినా సరే కాయలు రాకుండా ఉంటే, అది ఫలించకుండా, ఆ కొమ్మలు ఏమి సరిగ్గా రాకుండా, ఇష్టానుసారంగా మొక్కలు కాడలు అన్నీ ఉండి ఫలాలు రాకపోతే దాన్ని ఏం చేస్తారు? ఈ చెట్టు కొట్టేసి దీని బదులు ఇంకేదైనా వేసేయచ్చు. ఆ తోట వాళ్ళు ఏం చేస్తారు? చక్కగా తీసి అగ్నిలో వేసేస్తాడు. సో పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఉండటానికి కారణం ఏంటి అని అంటే, మనకు ఆయన కాపుదల. ఆయన మనకు ఉండాలి అని అంటే మనకేముండాలి? బాప్తిస్మం ఉండాలి. ఎవరైతే బాప్తిస్మం తీసుకుంటారో వారిలో పరిశుద్ధాత్మ దేవుడు నివసిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు కనుక మనలో ఉన్నాడు అనుకో, మనకు కావాల్సిన ప్రతిదీ ఆయనే చూసుకుంటాడు. మనలో ఏదైనా లోపం ఉందా ఆయన ఏలెత్తి చూపిస్తాడు, ఇదిగో నువ్వు తప్పు చేస్తామో చెయ్యొద్దు. మనం ఏమైనా తప్పుడు మార్గంలో తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నామా, ఇదిగో ఈ నిర్ణయం తీసుకోవద్దు, నా మాట విను అని హెచ్చరిస్తాడు. అదే బాప్తిస్మం తీసుకోకపోతే మనల్ని హెచ్చరించేది ఎవరు? అప్పుడేమైంది? ఎట్లా పడితే అట్లా పెరిగిపోతాం. కొన్ని చెట్లు ఉంటాయి మామూలుగా పెరగకుండా ఇట్లా అడ్డదిడ్డంగా పెరిగిపోతూ ఉంటాయి. వాటిని ఏం చేస్తారు? తోటమాలలు మంచిగా కట్ చేసి స్ట్రైట్గా అందంగా పెంచుతారు. అలా 2-3 సార్లు కట్ చేస్తే ఆ చెట్లు ఏమైతే అలాగే పెరిగిపోతాయి వరుసగా. దేవాది దేవుడు కూడా చేసేది అదే, మనల్ని సరిదారిలో, సరి క్రమంలో, సరి మార్గాన్ని చూపిస్తాడు. ఇదిగో అటొద్దు, అటు ముళ్ళున్నాయి, ఇదిగో ఇటొద్దు, ఇటు గుంటలు ఉన్నాయి, ఇదిగో ఇటొద్దు, ఇటు బురద ఉంది.
మరి ఎటు నడవాలి? నేను చూపిస్తాడు, లేకపోతే నా వెనక నడు అని చెప్పి పరిశుద్ధాత్మ దేవుడు మనకి గైడెన్స్ ఇస్తాడు. ఒకవేళ పరిశుద్ధాత్మ దేవుడే మనకు లేకపోతే అప్పుడు మనం ఏమైపోతాం? మన జీవితాలు ఏమైపోతాయి? ఒకసారి ఆలోచించాలి. ఇంకో వాక్యం చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి యగు దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. చాలు. 7వ వచనం చూద్దాం. దాని కింద, దేవుని కృప మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. చాలు. మన పాపాలకు క్షమాపణ ఎప్పుడో దేవుడు ఇచ్చేసాడు. ఇక మనం పాపం చేస్తున్నాం, మనం ఇంకా శాపంలో ఉన్నాం, ఇంకా మనం ఇవేమి ఆలోచించాల్సిన అంత అవసరం లేదు. మనం ఏం ఆలోచించాలి? మనకి దారి తేటగా కనిపిస్తుందా లేదా? ఇక అంతే. మనకి కనబడట్లేదా? పరిశుద్ధాత్మ దేవుడు మనలో లేనట్టు. పరిశుద్ధాత్మ దేవుడు మనలో లేకపోతే మనం ఏం చేయాలి? ఆయన ఆహ్వానించాలి. ఆయన మన హృదయంలో ఉంచుకోవటం, ఆయన చెప్పినట్లుగా ఆయన ఏం చెప్తే అది చేయటం, ఆయన ఏ దారి చూపిస్తే ఆ దారిలో నడవటం. ఒకేసారి ఇంచుమించు 3000 మంది బాప్తీసాలు పుచ్చుకున్నటువంటి మనుషులు ఉన్నారు. ఒకేసారి 500 మంది ఒకే చోట ఉండి యేసుక్రీస్తు ప్రభువుని ప్రత్యక్షంగా చూసిన వారు ఉన్నారు. వీరందరూ ఎంత ధన్యులు, ఎంత ఆశీర్వదింపబడిన వారు. ఎందుకనంటే వారందరి గురించి బైబిల్లో వ్రాయబడింది. మరి మన గురించి, అప్పుడు మన గురించి ఎక్కడ రాస్తారు? జీవ గ్రంథం అని పరలోకంలో ఒక గ్రంథం ఉంటుంది. జీవ గ్రంథము. జీవ గ్రంథము అని అంటే ఈ ఈ ఒక భూమిలో మనకు ఎగ్జాంపుల్ ఒక 70 సంవత్సరాలు వేసుకోండి మనిషి బతికేది. ఈ 70 సంవత్సరాల తర్వాత కూడా జీవం ఉంది. దాని తర్వాత జీవించే వాళ్ళనే జీవ గ్రంథంలో పేర్లు రాస్తారు అనమాట వరుసగా. అది ఎవరు చెప్తే రాస్తారో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు చెప్తే రాస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి ఒక్కరి హృదయంలో ఉండి ముద్ర వేస్తాడు. ఒక ముద్ర గుర్తుగా మనకి ముద్ర వేసి దేవాది దేవుడు భూలోకానికి వస్తాడు. ఇక మనుషుల్ని ఎవరైతే దేవుని యందు నమ్మకం ఉంచిన ప్రతి ఒక్కరు పరిశుద్ధాత్మ దేవుని కూడా తీసుకెళ్ళిపోవడానికి. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు? ఒక్కొక్కరి మీద ముద్ర వేస్తాడు. ఆ ముద్ర కలిగిన ప్రతి ఒక్కళ్ళు లేపబడతారు. వాళ్ళు ఇప్పుడు ఏ పని చేసుకుంటున్నా సరే, కూర్చొని బట్టలు ఉతుకుతున్నా సరే లేపబడతారు. ఏదైనా ట్రైన్ నడుపుతున్నా సరే లేపబడతారు. కారు నడుపుతున్నా సరే లేపబడతారు. బోట్లో ప్రయాణిస్తున్నా సరే లేపబడతారు. నిద్రపోతున్నా సరే లేపబడతారు. ఆ సమయంలో, ఆ గడియలో, సెకండ్స్లో, ఇట్లా చిటికు వేసే టైంలో వెళ్ళిపోతారు ప్రతి ఒక్కళ్ళు, పరిశుద్ధాత్మ దేవుడితో సహా. ఆయన మనకి ఇప్పుడు అందుబాటులో ఉన్నాడు. ఆయన మనకి ఇప్పుడు అందుబాటులో ఉన్నాడు. మనం వాడుకోలేకపోతే తర్వాత ఉండడు. తర్వాత ఉండకపోతే మన పరిస్థితి ఏంది? ఇక చెప్పేవాళ్ళు ఉండరు మనకు. మంచి చెడు చెప్పేవాళ్ళు ఉండరు. మంచి చెడు తెలియదు. మనిషికి మంచి చెడు చెప్పేవాళ్ళు లేకపోతే ఎలా బతుకుతారు? ఎలా ఉంటారు వాళ్ళు ఏమంటారు? మంచి చెడు చెప్పేవాళ్ళు లేకపోతే మనుషులు ఏ విధంగా బ్రతుకుతారు? వాళ్ళు ఏమంటారు? క్రూరులు అని అంటారు. వాళ్ళలో ఏముంటుంది? క్రూరత్వం ఉంటుంది. సైకో కిల్లర్స్ తెలుసు కదా? సైకో కిల్లర్స్ అంటే ఒక మనిషిని చంపేస్తారు. వాళ్ళు చచ్చిపోతూ వాళ్ళ బాధను చూసి సంతోషపడతారు. వాళ్ళని సైకోస్ అంటారు. పిచ్చోళ్ళు అని అంటారు. ఎగ్జాంపుల్గా పిచ్చోళ్ళు ఒక రకం వాళ్ళు. ఒక సైంటిస్ట్ అంట ఇలా ఈ సైకో కిల్లర్స్ వాళ్ళని ఏం చేస్తారంటే జైల్లో పెట్టేస్తారు.
కొన్ని సంవత్సరాలకి వాళ్ళు మారితే వదిలేస్తారు, లేకపోతే ఊరేసి చంపేస్తారు. అట్లాంటి వారు చనిపోయిన వాళ్ళందరినీ పట్టుకొని వాళ్ళ బ్రెయిన్స్ తీసుకున్నాడు ఈయన. బతుకున్న వాళ్ళవి, చనిపోయిన వాళ్ళు బ్రెయిన్స్ తీసుకొని అసలు వీళ్ళు ఎందుకు ఇట్లా ఉన్నారు. మనుషులు సహజంగా ఇంకొక మనిషికి నొప్పి తగిలితే ఏం చేస్తారు, మనిషి అయ్యో అని చెప్పి ఎదుటి వాళ్ళకి బాధ అనిపిస్తుంది. కానీ వీళ్ళేంటి, ఎదుటి మనిషి బాధపడుతుంటే చూసి సంతోషపడుతున్నారు. వీళ్ళలో ఏముంది, మనలో ఏమి లేదు, వీళ్ళకి మనకి వ్యత్యాసం ఏంటి అని చెప్పి ఆయన టెస్ట్ చేయడానికి బ్రెయిన్స్ అన్నిటిని టెస్ట్ చేస్తున్నాడు. అప్పుడు ఆయనకు అర్థమైంది ఒకటి, ఈ మెదడు ఇట్లా ఉండిద్ది, దీని కింద ఉంటాయి కొన్ని లోవర్ అని అప్పర్ అని ఉంటాయి, కింద ఉంటుంది. ఈ కింద మెదడు ఏం చేసిద్ది అని అంటే సిగ్నల్స్ ఇచ్చింది పై మెదడుకి. ఏంటా సిగ్నల్స్ అని అంటే కొన్ని సిగ్నల్స్ ఇది మంచి ఇది చెడు అని చెప్పే బ్రెయిన్ సిగ్నల్స్ ఉంటాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఈ టేబుల్ ఉంది, ఈ టేబుల్ని ఇట్లా వంచి నా కాళ్ళ మీద వేసుకున్నా, దాన్ని ఏమంటారు, మంచి అంటారా చెడు అంటారా చెప్పండి. టేబుల్ని వాల్చి నా కాళ్ళ మీద వేసుకుంటే మంచి అంటారా చెడు అంటారా, ఏమంటారు, అందరు చెప్పాలి, చెడే అంటారు. నా బ్రెయిన్ ఇప్పుడు ఏం చెప్పింది, అది కరెక్ట్ కాదు, అది చెడు. ఎందుకు, ఈ టేబుల్ నీ కాళ్ళ మీద పడితే నీ కాళ్ళు నలుగుతాయి, నీ కాళ్ళకి దెబ్బ తగులుతుంది, నీ కాళ్ళకి నొప్పి వస్తుంది, కొన్ని రోజులు నడవలేవు. ఇదంతా మా బ్రెయిన్ ఏం చేసింది, నాకు హెచ్చరిస్తుంది. అయితే ఆ సైకో కిల్లర్స్ వాళ్ళల్లో ఇది లేదు, ఈ సిగ్నల్స్ వాళ్ళకి లేవు. మంచి ఏదో చెడు ఏదో చెప్పే సిగ్నల్స్ లేక వాళ్ళు ఇష్టం వచ్చినట్లు చేస్తూ ఉంటారు. సైకో కిల్లర్స్ ఎదుటి మనిషిని చంపేసి అయ్యో ఎదుటి మనిషిని చంపకూడదు, అది కొంచెం బాధాకరంగా ఉంటుంది అని చెప్పే మైండ్లో సిగ్నల్స్ లేక వాళ్ళు సైకో కిల్లర్స్గా మారిపోయారు. ఒక స్టోరీ ఉంది, అది రియల్ స్టోరీ అనమాట, ఎప్పుడో జరిగింది. అది ఒక సైకో కిల్లర్ ఏం చేసేవాడు అంటే ఆడపిల్లల్ని చంపేస్తూ ఉన్నాడు. రోడ్డు మీద కనిపించిన ప్రతి ఆడపిల్లని చంపేయటం, క్రూరంగా తీసుకెళ్ళి ఎక్కడో ఒక చోట పడేయటం. అప్పుడు ఏం చేశారు అని అంటే దగ్గరగా ఒక 100-200 మంది ఆడపిల్లల్ని చంపేశాడు, రాత్రిపూట తిరిగి ఆడపిల్లల్ని. సరే అని చెప్పి ఆ కిల్లర్ని పట్టుకున్నారు. ఎట్లాగో పట్టుకొని కోర్టులో నుంచోబెడితే ఎంతమందిని అయితే ఆడపిల్లల్ని చంపాడో వాళ్ళ తల్లిదండ్రులందరూ వచ్చారు. ప్రతి ఒక్కరు ఒకే మాట, ఇలాంటి క్రూరుడు బతకూడదు, మా బిడ్డని చంపేశాడు. వాడికి ఏం అర్థం కాక నవ్వుతున్నాడు. వాళ్ళందరూ శపిస్తుంటే నవ్వుతున్నాడు హ్యాపీగా. ఎందుకు, వాళ్ళు శపిస్తే నాకు సంతోషంగా ఉంటుంది అంటే ఆయనలో ఏం లేవు, సిగ్నల్స్ అనేవి లోగా ఉన్నాయి, నవ్వుతున్నాడు సంతోషం. ఒక అతను లేచాడు, ముసలతను, అప్పటికే 60 ఏళ్ళు ఉన్నాయి ఆయనకి, మహా అయితే 10 ఏళ్ళు బతుకుతాడేమో. లేచి జడ్జికి ఒక అప్పీల్ చేశాడు, ఒక లెటర్ ఇచ్చాడు. ఏమనంటే ఇతడు నాకు కావాలి, నేను పెంచుకుంటాను ఇతన్ని అని అన్నాడు. అందరూ షాక్. ఆఖరికి ఆ ముసలి అతను కూతుర్ని కూడా చంపేశాడు ఆయన. అప్పుడు ఏం చేయాలి, ఆ ముసలతను చంపేయమని ఆర్డర్ ఇవ్వాలి, కానీ ఆయన ఏమడుగుతున్నారు తిరిగి, నాకు అతను కావాలి. అందరూ షాక్ అయ్యారు. ప్రాణభిక్ష పెట్టండి అని చెప్పి ఈయన అప్పీల్ పెట్టి బతిమాలితే సరే అని చెప్పి ఆయనకి సైకో కిల్లర్ కదా మిమ్మల్ని కూడా చంపేయచ్చు జాగ్రత్త అని చెప్పి కొన్ని రోజులు పోలీసులు పెట్టి కంట్రోల్లో పెట్టి ఆ ముసలతనికి ఇచ్చాడు. చాలా పెద్దలు ఆ ముసలాయన్ని ఇంటికి తీసుకెళ్ళాడు, కూర్చోబెట్టాడు. ఆయనకేం అర్థం కావట్లా సైకో కిల్లర్కి, ఈయనేంది నన్ను తెచ్చి పెంచుకుంటున్నాడు, వీళ్ళ కూతుర్ని నేను చంపానే అని. కూర్చోబెట్టి అన్నం పెట్టాడు, తింటాం రాకపోతే కలిపి నోట్లో పెట్టాడు, తిన్నాడు. మంచి బట్టలు ఇచ్చాడు వేసుకోవటానికి, వేసుకున్నాడు, నిద్రపోయాడు. మళ్ళీ తర్వాత రోజు లేచాడు, మళ్ళీ అన్నం పెట్టాడు, అన్నం తిన్నాడు, బట్టలు వేసుకున్నాడు, మంచి బట్టలు, స్నానం చేస్తున్నాడు, నిద్రపోతాడు. అలా ఒక 10 రోజులు గడిచాయి. తర్వాత ఈ ముసలతను ఇల్లు శుభ్రం చేస్తున్నాడు. ఆ సైకో గమనిస్తున్నాడు. గమనించి ఎలా చెయ్యాలి అని అడుగుతున్నాడు వచ్చి. సరే రా చూపిస్తా, కర్ర ఇచ్చాడు, అతనికి కూడా నేర్పించాడు ఇల్లు తొడవటం. తర్వాత రోజు అంట్లలో కడగాలి, తర్వాత బూజు ఎలా దొరపాలి, తర్వాత వంట ఎలా చెయ్యాలి. 1 రోజులకి మనిషి అయిపోయాడు. ఏమయ్యాడు 1 రోజులకి అంటే ఏం లేదు, ఆయన దగ్గర చెప్పేవాళ్ళు లేరు, ప్రేమ చూపించేవాళ్ళు లేరు,
ఈ ప్రేమను ఎవరు చూపించారు? ఆ ముసలతను చూపించాడు. 2వ నెలకు ఆయన ముసలతను చచ్చిపోయాడు. అప్పటి నుండి ఆయన మనిషిగా బ్రతకడం మొదలుపెట్టాడు. పెళ్లి చేసుకున్నాడు, పిల్లల్ని కన్నాడు, చాలా గొప్పగా జీవించి చనిపోయారు ఇప్పుడు వాళ్ళందరూ. అయితే ఇట్లాంటి మనుషులు ఏమి లేకపోతే మారిపోతారు, చెడిపోతారు? గైడెన్స్, మంచి చెడు చెప్పేవాళ్ళు లేకపోతే మనిషి పాడైపోతాడు, నాశనం అయిపోతాడు, వేరే ఆలోచన పెట్టుకొని తన జీవితాన్ని నాశనం చేసుకుంటాడు. అదే పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు ప్రభువారి తర్వాత మన కోసం వచ్చింది. ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారు భూలోకానికి వచ్చి ఆయన తిరిగి వెళ్ళిపోయాక మన పరిస్థితి ఏంటి? మనల్ని ఎవరు చూసుకుంటారు? ఏది మంచి ఏది చెడు ఎవరు చెప్తారు అని శిష్యుల్ని అడిగితే, ఇదిగో పరిశుద్ధాత్మ దేవుడు మీకోసం వచ్చాడు, మన ముందే ఉన్నాడు, మన పక్కనే ఉన్నాడు, మన దగ్గరే ఉన్నాడు, లోపలికి రావడానికి ఎదురు చూస్తున్నాడు. మరి నీ యొక్క హృదయపు తలుపు తీస్తావా, లేదా అంతే కఠినంగా మూసేసే ఉంచుతావా? నీ హృదయపు తలుపు తీస్తే దేవాది దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు నీ హృదయంలోకి వస్తాడు. నీ యొక్క హృదయపు తలుపు తీయకపోతే దేవాది దేవుడు నీ పక్కనే నుంచొని ఆశగా చూస్తాడు. చూసి 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 పరిశుద్ధాత్మ దేవుని సమయం రాగానే వెళ్ళిపోతాడు. అప్పుడు ప్రతి ఒక్కరు అంటారంట, నేను చచ్చిపోతాను, నేను బతకను, లేదంటే దేవుణ్ణి నమ్ముకుంటాను, నన్ను రక్షించు అంటారు. చూస్తాడా దేవుడు? కనీసం అట్లా కూడా చూడంట పక్కకు తిరిగి. ఎందుకు? నేను మీకు అందుబాటులో ఉన్నప్పుడు ఎవరు నన్ను పట్టించుకోలేదు. ఇప్పుడు అన్ని చేతిలో ఉన్న ఉపయోగాలన్నీ చారిపోయాక ఇప్పుడు వచ్చి దేవాది దేవుని నమ్ముకుంటానన్నా, దేవాది దేవుడు నన్ను రక్షించు, నేను ఇక నుండి నీ మాట వింటా అన్నా సరే దేవాది దేవుడు మన వంక చూడడు. సమయం ఉండగానే మనం ఏం చేయాలా? సద్వినియోగం చేసుకోవాలి. దీపం ఉండగానే ఇల్లుని చక్కబెట్టుకోవాలి. దీపం మారిపోతే ఎటు కదిలినా మనకే సమస్య, ఎటు మెదిలినా మనకే సమస్య. మరలా దీపం వెలిగించేదాకా కూర్చొనే ఉండాలా, నుంచోనే ఉండాలా. ఏ పని జరగదు, ఏ పని సాగదు. కాబట్టి దేవాది దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మన దగ్గర ఉన్నంత కాలము మనము ఆయనను ఆహ్వానించి ఆయన చెప్పిన విధంగా మన బ్రతుకును సాగించాలి. మరి అదే ఎఫెసీ పత్రికలో 5వ అధ్యాయము 23వ వచనం చూద్దాం. క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్నలాగున, స్త్రీ క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్నాడు. నిన్న కూడా ఈ వచనాన్ని మనం చదువుకున్నాం. క్రీస్తు సంఘానికి శిరస్సు. సంఘం అంటే ఏంటి? ఒకరు కాకుండా 2, 3 ఉంటే దాన్ని ఏమంటారు? సంఘము అని అంటారు. ఇప్పుడు మనల్ని ఏమంటారు? సంఘము అని అంటారు. ఈ మన సంఘానికి తల ఎవరంట? క్రీస్తు. మనం ఎవరు? ఓన్లీ మొండెం. ఇక్కడ మెడ నుండి కాళ్ళ దాకా మొండెం మాత్రమే మనం. అయితే ఇప్పుడు ఎగ్జాంపుల్గా తల ఏమని చెప్పింది అని అంటే, ముందుకు నడువు అంది తల. ముందుకు నేను నడవలేను, ఇప్పుడు కూర్చుంటాను కాసేపు అని కూర్చుంటే ఉపయోగం ఉందా? లేదు. తల లేచి ఆ పక్కకు లేచి ఆ కర్రపులో కొద్దిగా పైకి లాగు. శరీరం వినకపోతే అంతే కూర్చుంటే. ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్గా నువ్వు కూర్చున్న స్థలం మంచిది కాదు, ఇప్పుడు ఎగ్జాంపుల్గా నువ్వు కూర్చున్న ఈ బల్ల మంచిది కాదు, పట్టుకున్న బల్ల చేతులు తీసేయి అని నా తల ఉంది. నేను తీలేనులే, నేను అంతే ఉంచుతా. బల్ల ఇరిగింది, కాళ్ళ మీద పడింది, నొప్పి తగిలింది అంటే తల చెప్పిన మాట శరీరము వినకపోతే ఎవరికి సమస్య? తలకే సమస్య, శరీరానిక? ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్గా మనము మన శరీరాన్ని సరిగ్గా కాపాడుకోకుండా ఇష్టం వచ్చినట్లుగా ఏది పడితే అది తింటూ ఇష్టం వచ్చినట్లుగా మన జీవితాన్ని కాపాడాలంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్గా స్వీట్స్ ఎక్కువ తినకూడదు. ఏమైంది? స్వీట్స్ ఎక్కువ తింటే షుగర్ వచ్చింది. ఈ చిన్నపిల్లలకు కూడా వచ్చేస్తుంది. అదే స్వీట్స్ ఎక్కువ తింటే షుగర్ వచ్చింది. ఇప్పుడు బాధ ఎవరికి?
మనకే బాధ, మొండానికి తలక, మొండానికి బాధ. అయితే ఈ ఈ కింద ఉన్నటువంటి శరీరానికి సిగ్నల్స్ ఇచ్చేది తలే బాధ. ఈ తల సిగ్నల్స్ వస్తుంది అనమాట. ఈ చెయ్యి జాలు వస్తుంది, ఇదిగో ఈ చిటికిన వేలు నొప్పి వస్తుంది, ఇదిగో బొట్టని వేలు నొప్పి వస్తుంది, ఇది మోచేయి అంతా లాగుతుంది. ఇదంతా బ్రెయిన్ ఇచ్చే సిగ్నల్. కాబట్టి తల మాట మొండెం వినకపోతే మొండెము నాశనం అయిపోయింది, తల కూడా బాధకు గురైంది. అందుకే దేవాది దేవుడు మనకు శిరస్సు అయి ఉన్నాడు. కాబట్టి శిరస్సు మాట మనం వింటే మనం బ్రతుకుతాం. శిరస్సు చెప్పింది ఆ నిప్పు మీద వెయ్యొద్దు, చెయ్యి కాలిద్ది. అప్పుడు ఏం చేయాలి? శిరస్సు చెప్పినట్లుగా చెయ్యి వెనక తీయాలి. తీయకపోతే చర్మం గాలి, దానిలో ఉన్న రక్తము నీరు ఆవిరైపోయి ఎముకలు కూడా కాలిపోతాయి. అప్పుడు ఎవరికి సమస్య, ఎవరికి బాధ, ఎవరికి నొప్పి? శరీరం అనుభవిస్తుంది. కాబట్టి దేవాది దేవుడు మనకు శిరస్సు అయి ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయమై ఉన్నాడు. వీటిని మాత్రం మనం అంగీకరించకుండా, వీటిని మాత్రం మనం తీసుకోకపోతే మన జీవితాలు తారుమారైపోతాయి. మన జీవితానికి అర్థం ఉండదు. మనం ఎన్ని సంవత్సరాలు బ్రతికినా పరలోక రాజ్యానికి వెళ్ళకపోతే మన జీవితము వ్యర్థము. మనం ఎన్నిసార్లు ఎన్ని రోజులు ప్రార్థనా మందిరానికి, దేవుని మందిరానికి వచ్చినా బైబిల్ తీసుకొని పరలోకానికి వెళ్ళకపోతే మనం వచ్చి వేస్ట్. ఇప్పుడు మనం కూర్చొని వేస్ట్. నేను కూడా అంతే. దేవాది దేవుడు మనందరికీ సెలవిస్తున్నాడు, పరిశుద్ధాత్మ దేవుని ప్రతి ఒక్క హృదయంలో ఆహ్వానించుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుని ప్రతి ఒక్కరు ఆహ్వానించి ఆయన చెప్పిన విధంగా ప్రతి ఒక్కరు నడవాలి. అందరూ తలలోంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. ఈ విషయం బట్టి మానవ కోటి సమూహములతో పొగడబడినటువంటి తండ్రి, నీకు వందనములు, స్తుతులు, స్తోత్రం తండ్రి. ప్రభు, ఎంతో మంది రోజులకు నశించుకోవచ్చునగా మీరు మమ్మల్ని అలాగ చేయకుండా ఇప్పటికీ సజీవులకు నుంచి విధానం బట్టి మీకు స్తుతులు, స్తోత్రం నా తండ్రి. ప్రభు, మేమందరము సమకూడిన ఆయన మీ యొక్క అమూల్యమైన మాటలు మేము విని నా తండ్రి ప్రభు మా జీవితాలను మార్చుకున్నట్టు ఇంకొక అవకాశం ఇచ్చి ఉన్నారు. కృతజ్ఞత నా తండ్రి. గడిచిన వారం అంతా నిరకల వాగుదల భద్రపరిచావు నా తండ్రి. ఏ అపాయములు, ఏ ఆటంకులు, ఏ అడ్డంకులు రాకుండా కృప చూపించావు. కృతజ్ఞతలు. సహాయం చేయండి, కృప చూపించండి, రక్షించండి నా తండ్రి ప్రభా. మేము విన్నటువంటి వాక్య భాగంలో మీరు మాకు తోడుగా ఉండండి. విన్నటువంటి ప్రతి ఒక్కరూ నా తండ్రి ప్రభా వారి హృదయంలో భద్రపరుచుకొని నెమరు వేసుకునే కృపను ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి. ప్రతి ఒక్కరి హృదయంలో నా తండ్రి మిమ్మల్ని ఆహ్వానించి వారి హృదయంలో మిమ్మల్ని భద్రపరుచుకునే కృపను అనుగ్రహించి నా ప్రభువానికే స్తోత్రాలు, కృతజ్ఞతలు. ప్రభా, ఇంత గొప్ప అవకాశం, ఇంత గొప్ప అద్భుతమైన వాక్యమును మాకు అందించి ఉన్నారు. విన్న ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి, స్వస్థపరచండి, ముట్టండి. కావలసిన ప్రతి అవసరతని యొక్క నామంలో తీర్చు నా తండ్రి. నీకే స్తోత్రాలు, కృతజ్ఞతలు. ఈ యొక్క మాటలు ప్రతి ఒక్క హృదయంలో భద్రపరచుకొని అయా వారి జీవితాలకు గొప్ప వెలుగుగా ఉండటకు సహాయం చేయండి. ఈ యొక్క మాటలు ప్రతి ఒక్క హృదయాన్ని మార్చుటకు సహాయం చేయండి. ప్రతి ఒక్కరు హృదయాన్ని మార్చండి నా తండ్రి ప్రభా. స్తోత్రములు. మారు మనసు కలిగి బాప్తిస్మం పొందే కృపను అనుగ్రహించండి. బాప్తిస్మం పొంది ప్రతి ఒక్కరూ పరిశుద్ధాత్మ దేవుని అనుగ్రహం పొందుకొని నా తండ్రి ప్రతి ఒక్కరు సంఘంలో పాలి భాగస్తులయ్యే కృపను అనుగ్రహించండి నా తండ్రి ప్రభా. స్తోత్రాలు, కృతజ్ఞతలు నా తండ్రి. స్తోత్రాలు నా తండ్రి. యొక్క కుడిగను ముగించుకొని స్వగృహాలుగా వెళ్ళబోచుండే రక్పకలు మీరు తోడుగాండి, సహాయం చేయండి అయ్యా నా తండ్రి. యొక్క కుడికి ఆదరండి ఎంతవరకు అధ్యక్షత వహించారు వందనాలు. సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి, పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి. వారికి ఉన్నటువంటి సమస్యలు మీరు ఎరిగి ఉన్నారు అయ్యా. వారు పడుతున్న ఇబ్బందులు మీరు ఎరిగి ఉన్నారు. వారు ఏ విధమైనటువంటి అనారోగ్యంతో గురి అయ్యి బాధపడుతూ ఉన్నారో మీరు ఎరిగి ఉన్నారు నాయన. ప్రతి ఒక్కరిని ముట్టండి, స్వస్థపరచండి. కావలసిన ప్రతి ఒక్క అవసరతను అనుగ్రహించండి. నూతన గృహాలు కట్టుకునే వారిని జ్ఞాపకం చేసుకోండి. వారికి తండ్రి ప్రభు కావాల్సిన ప్రతి ఒక్క వనరును అనుగ్రహించండి. అనారోగ్య పాలే ఆసుపత్రిలో ఉన్న ప్రతి ఒక్కరిని మీరు ముట్టండి, స్వస్థపరచండి. ఆరోగ్యమును తండ్రి ప్రభు వారు తీసుకొని స్వగృహాలకు వెళ్ళే భాగ్యమును అనుగ్రహించండి నా తండ్రి. నీకే స్తోత్రాలు. ఈ యొక్క ఎండలకు ఎటువంటి వారికి ఎవరికి తండ్రి ప్రభు వడదెబ్బ ఎటువంటివి తగలకుండా వారి ఆరోగ్యం చుట్టూ రకాల కాపుదల కంచెను వేయండి.
పనులకు వెళ్ళేటప్పుడు మీరు తోడుగా ఉండండి ప్రతి ఒక్కరికి. నా తండ్రి నీకే స్తోత్రాలు, కృతజ్ఞతలు. మరలా నీ చిత్తమైతే వచ్చే శనివారం మేమందరం ఏకంగా సమకూడి నేను స్తుతించుటకు సహాయం చేయండి, ఘనపరచుటకు సహాయం చేయండి. నా రక్షక నీకే స్తోత్రాలు, వందనాలు నా ప్రభువా. యొక్క చిన్న ప్రార్థన పాదాలు చెంద చేర్చుకోమని వేసిన బట్టి అడిగి వేడు కొంచెం ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి కృపయు పరిశుద్ధాత్మ సహవాసము మనందరికీ ఎల్లప్పుడు తోడైన నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.